హలో బైకీస్ వెల్కమ్ టు ఆఫ్ రోడర్. మనకు వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్లో కొత్తగా ఇంకొక బైక్ మనం చేయడానికి వచ్చాము ఈరోజు. బైక్ ఏంటంటే బేర్ 650. మనకి చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా ఇది చేయమని రిక్వెస్ట్ చేశారు. అయితే కొద్దిగా గ్యాప్ అయితే వచ్చింది, ఎందుకంటే నాకు కొంచెం ఒంట్లో బాగోపోవడం వల్ల ఒక 2 months అయితే నేను వీడియోలే చేయలేదు. మళ్ళీ ఇదే ఫస్ట్ వీడియో మళ్ళీ ఇప్పుడు మనం చేస్తున్నాం అనమాట. రెండు ఒకసారి దీని డీటెయిల్స్ అని చూద్దాం. టోటల్గా కంప్లీట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుందాం. మనకి 650 cc ఇంకొక వేరే లేటెస్ట్గా వచ్చిన బైక్ ఇది. ఇందులో మనకు ఆల్రెడీ ఇప్పటికే జీటీ ఉంది, ఇంటర్సెప్టార్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే ఇంటర్సెప్టార్లోనే బేర్ 650 అని చెప్పేసి కొంచెం దీన్ని కొత్తగా డిజైన్ చేశారు. అలాగే ఇంజన్ అయితే కనుక అప్డేట్ చేశారు. దీనికి ఎట్లా అంటే మన ప్రీవియస్గా ఉన్న ఇంటర్సెప్టార్ మీద దీనికి 4 Nm న్యూటన్ మీటర్ టార్క్ కూడా కొంచెం పెంచారు. దీనిలో అంటే జస్ట్ ఒక రీట్యూన్ చేశారు అన్నమాట. కొద్దిగా దానికి టార్క్ పెంచి కొంచెం మంచి పంచిగా ఉండే దానికోసం. మనకి హెడ్లైట్ అయితే కంప్లీట్ ఎల్ఈడీలో వస్తుంది. అలాగే 43mm యూఎస్బీ ఫోక్స్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనకి ఇది 19 inch వీల్స్ వస్తుంది కదా, ఫ్రంట్ 19, వెనకాల 17 inch వీల్స్ వస్తాయి. ఇది వచ్చి మనకి టైర్ సెక్షన్ ఏంటంటే 190/19 వస్తుంది అనమాట. ఇది ఎంఆర్ఎఫ్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. ఇది అయితే ట్యూబ్ టైర్ అనమాట. ఎందుకంటే స్పోక్స్ కదా, స్పోక్స్కి ఇది ట్యూబ్ టైర్ వస్తుంది. ఇది ఒకటి ఇందులో ఉన్న కాను అని చెప్పుకోవచ్చు. అలానే మనకి ఫెండర్ వచ్చేసరికి ఫైబర్ ఫెండర్ ఆఫర్ చేస్తున్నారు. మంచిగా స్టైలిష్గా అయితే ఉంది. ఇక్కడ చాలా వరకు కింద వరకు తీసుకొచ్చారు, ఇక్కడ డస్ట్ అది కూడా పోకుండా. ఇంకేదైనా కావాలనుకుంటే ఇక్కడ చిన్నగా ఒక రబ్బర్ మ్యాట్ యాడ్ చేసుకుంటే మీకు ఆ మట్టి కూడా రాదు. ట్విన్ సిలిండర్ వస్తుంది అనమాట, ప్యారలల్ ట్విన్ సిలిండర్ వస్తుంది అనమాట. 650 cc అంటాము, బట్ ఇది 647 వస్తుంది టెక్నికల్గా. ప్రీవియస్గా అయితే కొన్ని బళ్ళకి అయితే మనకి 2 సిలిండర్లు 2 సైలెన్సర్లు ఉంటాయి. కానీ ఇందులో మనకు వస్తుంది ఏంటంటే సింగిల్ సిలిండర్. 2 సిలిండర్లు వచ్చినా కానీ ఒక సింగిల్ సైలెన్సర్తో వస్తుంది అనమాట. ఇది ఒక డిఫరెంట్ షేప్ తీసుకొచ్చారు. మనకి బీట్ కూడా ఒకసారి చూపిస్తాను స్టార్ట్ చేసి. చాలా బాగుంది, ఒక డిఫరెంట్ బీట్ అయితే వస్తుంది దీనిలో. ఇంజన్ ఇదేమో 47.5 bhp పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 56.5 న్యూటన్ మీటర్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది మనకి. ఒక ఇది ఎట్లా ఉంటుంది అంటే మంచి పంచిగా ఉంటుంది అనమాట. కొంచెం హైట్ అది కూడా మంచి అగ్రెసివ్గా ఉంటుంది. డ్రైవింగ్ మోడ్ అది కూడా, స్టైల్ అది కూడా. అలా అంటే మనం ఒక సిటీలో తిరిగేదానికి వాటికి కూడా బాగుంటుంది. ఇది మరీ ఎక్కువ టూరింగ్ అయితే నేను దీని గురించి చెప్పలేను, కానీ సిటీస్లో తిరుగుతూ చిన్న టూర్లు చేసుకునే దగ్గర బాగుంటుంది అనమాట. అగ్రెసివ్ ఉంటుంది. ఇది కాక మనకి ఇందులో ఒక 5'6" మినిమం హైట్ దాటి ఉన్న వాళ్ళకి అయితే బాగుంటుంది. ఎందుకంటే నా హైట్ వచ్చేసరికి 5'6". ఇది కొంచెం అంటే అడ్జస్టబుల్గా ఉందన్నమాట, మేనేజబుల్గా. అంతే తప్పిస్తే కంఫర్టబుల్గా అయితే నాకు పొజిషన్ అయితే లేదు. కొంచెం 5'6" పైన ఎవరైనా వాడుకోవచ్చు. షార్ట్ రైడ్స్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. మనకి ఇక్కడ ఫుట్ ప్యాక్స్ వచ్చేసరికి కొంచెం పెద్దగా వెడల్పుగా ఇవ్వడం జరిగింది. బ్రేక్ లివర్ అది కూడా బాగానే ఉంది కదా, కొంచెం ఏదో షేకీగా అనిపించింది. దీనికి సంబంధించిన రబ్బర్ ఇక్కడ బూట్ వస్తుంది. ఇది మనకి ఇక్కడ అవైలబుల్ ఉందో ఒకసారి చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇదైతే కనుక గ్రిప్ ఇంకా బాగుంటుంది. ఇది గ్రిప్ ఉంది, బట్ ఏంటంటే కొన్ని హార్డ్ బాటమ్ ఉన్న షూస్ అయితే జారే అవకాశం ఉంటుంది. సో అట్లా కాకుండా బూట్ తీసుకుంటే మంచిగా బాగుంటుంది గ్రిప్. అది ఆయిల్ కూల్డ్ విత్ ఎయిర్ కూల్డ్ అనమాట. ఇందులో కొత్తగా బయట నుంచి లిక్విడ్ తీసుకునేది ఏమన్నదు, ఇంజిన్ నుంచి లిఫ్ట్ చేసుకొని దాన్ని కూల్ చేసి మళ్ళీ కిందకి ఇచ్చేస్తామన్నమాట. అందుకనే చిన్న వచ్చింది ఇక్కడ రేడియేటర్. ఇది వస్తుంది. అదే లిక్విడ్ కూల్ బయట నుంచి వచ్చింటే కనుక కొంచెం పెద్దది వస్తుంది. ఇది బయట నుంచి తీసుకోదు, లోపల ఉన్న ఇంజిన్ ఆయిల్ని పైకి లిఫ్ట్ చేసుకొని కూల్ చేసి మళ్ళీ తిరిగి పంపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ట్విన్ హార్న్స్ వస్తాయి దీనిలో వచ్చేసరికి. కనుక 184mm గ్రౌండ్ క్లియరెన్స్ మనం తీసుకోవచ్చు. దీనివల్ల మనకి ఏంటంటే ఎట్లాంటి గోపులు అది ఆఫ్ రోడింగ్ కానీ లేదా మంచిగా స్పీడ్ లేవన్నా ఏ ఇబ్బంది ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీకు ఇది ఏంటంటే 150mm ట్రావెల్ ఇస్తున్నారు అనమాట. ఇది కొంచెం కాకపోతే ఏంటంటే నైట్రాక్ షాక్స్ ఇచ్చుంటే కనుక ఇంకా బాగుండేది. ఇది ఏంటంటే కాస్ట్ కటింగ్లో భాగంగా దీన్ని కొంచెం ఈ నైట్రాక్స్ని తగ్గించారు దీనిలో. ఇది లెంగ్త్ అయితే కొంచెం పర్వాలేదు, కొంచెం ఎక్కువ ఇచ్చారు ట్రావెల్. కానీ ఏదేమైనా సరే మనకి జీటీలోని ఇంటర్సెప్టర్, పాత ఇంటర్సెప్టర్లో వస్తుంది ఇక్కడ ఒక బుడ్డిలా ఉంటుంది అనమాట. నైట్రాక్స్ సస్పెన్షన్ ఉంటుంది, గ్యాస్ ఛార్జర్ టర్బో. అదైతే ఇంకా మంచి కుషనీగా ఉంటుంది అనమాట, కంఫర్ట్. రియర్ సెక్షన్ వచ్చేసరికి ఇది 140/80/17 వీల్ అనమాట. ఇది రియర్ వచ్చేసరికి ఇవన్నీ కూడా స్పోక్స్ ఇస్తున్నారు కదా, మనకి తెలిసిందిగా చెప్పాను కదా. అలా మనకి ఇక్కడ వచ్చేసరికి బైబ్రీ నుంచి ఏమో క్యాలిపర్స్ వస్తున్నాయి. ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా మీకు ఏంటంటే పెటల్ ఇవ్వలేదు, బట్ ఏంటంటే వెంటిలేటెడ్ డిస్క్స్ అయితే కనుక ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ అండ్ రియర్ ఏబిఎస్ వస్తుంది దీనిలో. డ్యూయల్ ఛానల్ స్విచబుల్ ఏబిఎస్ వస్తుంది. రియర్ వచ్చేసరికి 270mm ఏమో దీనికి మనకి రియర్ డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసరికి 320mm డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. రెండు కూడా వెంటిలేటెడ్ డిస్క్స్ వస్తున్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. అయితే ఇది ప్రీవియస్గా మనకి గెరిల్లాలో ఇచ్చినట్టున్నారు. కాకపోతే గెరిల్లాలో ఏమవుతుందంటే మనకి టైల్ లైట్ ఉండదు, టైల్ లైట్ కూడా ఇంక్లూడ్ అయిపోతుంది. బట్ ఇందులో టైల్ లైట్ సపరేట్ చేసి ఇది ఇచ్చారు.
ఇది వచ్చేసరికి మెటల్ ఇచ్చారు, స్టీల్. అలాగే టైల్ ఏమో మనకి ఇప్పుడు వచ్చేసరికి నెంబర్ ప్లేట్ లొకేషన్, అలాగే ఇక్కడేమో లైటు. మనకి దీనిలో కూడా కంపల్సరీగా మనకి శారీ గార్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు, వెనకాల కూర్చున్న వాళ్ళకైతే ఇబ్బంది అయితే లేకుండా. అయితే మనకి చైన్ అయితే ఓపెన్ చైనే వస్తుంది ఇందులో. మనకి ఆల్మోస్ట్ పెద్ద బళ్ళు అన్నీ కూడా ఓపెన్ వచ్చేస్తున్నాయి కదా, మనకి అవన్నీ దీనిలో అలాగే ఉంది. ఇది వచ్చేసరికి కొంచెం క్వాలిటీ అయితే బాగానే ఉంది. దీనికి సంబంధించిన చైన్ కవర్ అయితే మనకి ఇందులో వచ్చేసరికి మెయిన్ స్టాండ్ అయితే లేదు, ఓన్లీ సైడ్ స్టాండ్ వస్తుంది. అది కూడా సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్తో పాటు వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. అలాగే స్లిప్పర్ క్లచ్ ఉంటుంది ఇందులో. మనకి సీట్ రింగ్ అంటాం, ఇది గ్రాబ్ రేలు. ఇది వచ్చేసరికి చిన్న రాడ్ ఉంది, అయితే కనుక కొంచెం హెవీ క్వాలిటీ అయితే బాగుంది. దీని వచ్చేసరికి సీట్ అయితే కనుక కొత్తగా తీసుకున్నారు, ఇది న్యూ సీట్ అనమాట. ప్రార్థన దేని నుంచి వాడలేదు వీళ్ళు. ఇది దగ్గర 2.5 జాన్లు ఉంది. 2.5 జాన్లు అంటే 8, 9, 18 ఒక 22 అంగుళాల వరకు వస్తుంది. అంటే రైడర్కి అయితే కంఫర్టబుల్గా బాగానే ఉంటుంది. వెనకాల కూర్చున్న వాళ్ళకి అయితే కొంచెం మాదిరి చిన్నగా తగ్గుతుంది, పర్వాలేదు, బట్ మేనేజబుల్ అనమాట. కాకపోతే చాలా హార్డ్గా ఉంది ఇది. దీనికి ఏదైనా టూరింగ్ సీట్ లాంటిది వేరే సపరేట్ తీసుకుంటే కనుక మనకి ఇంకా మంచి కంఫర్టబుల్ రైడ్ తీసుకోవచ్చు దీన్ని. ఇది ఒక గ్రీన్ కలర్, చాలా మంచిగా డిఫరెంట్గా గ్రీన్ కలర్ ఇచ్చారు వీళ్ళు. దీనిలో ఇక్కడ గ్రాఫిక్ చేశారు ఆరెంజ్ కలర్లో. ఇక్కడ ఒక బేర్ని కూడా ఇచ్చారు, భలే ఉందన్నమాట. ఇది క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ అనమాట, సూపర్, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి E20 కామన్గా ఇక్కడ మనకి అన్నిటికీ వస్తుంది కదా. E20 ఇప్పుడు లేటెస్ట్ వచ్చే పెట్రోల్, అదంతా E20 ఇక్కడ మనకి స్టిక్కర్ చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్లో ఉన్న కొన్ని వెహికల్స్ నుంచి ఇందులో కొన్ని పార్ట్స్ అయితే వీళ్ళు తీసుకున్నారు. అది ఏంటంటే హిమాలయన్ నుంచి హెడ్లైట్ వస్తుంది, సూపర్ మీటియార్ నుంచి అయితే అడ్జస్టబుల్ లివర్స్ అయితే సూపర్ మీటియార్ నుంచి తీసుకున్నారు వీళ్ళు. అలాగే షార్ట్ గన్ నుంచి అయితే కనుక స్విచ్ గేర్స్ అవి తీసుకున్నారు షార్ట్ గన్ నుంచి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్సెప్టర్ నుంచి అయితే పెట్రోల్ ట్యాంకు తీసుకోవడం జరిగింది. సీట్ మటుకు బ్రాండ్ న్యూ ఇచ్చారు. ఇందులో వచ్చేసరికి చాలా వైడర్ హ్యాండిల్ బార్ అయితే వస్తుంది, మంచి రైడింగ్ ఎర్గోనమిక్స్ అయితే చాలా బాగుంది. అలానే ఇక్కడ మధ్యలో సెంటర్లో ఒక సపోర్టింగ్ రాడ్ ఉంది, ఇది కూడా మంచి లుక్ వచ్చింది. ఇదా క్రోమ్లో వస్తుంది ఇదంతా కూడా మనకి. ఒకసారి యాక్సెసరీస్ చూపిస్తాను. దీన్ని హైట్ అది కూడా మనకి, నా హైట్ 5'6", బట్ 2 పక్కల కూడా అందినట్టుగా అందిందనమాట. అంటే కొంచెం బ్యాలెన్స్గా ఉండాలి అంతే తప్పిస్తే ఇది కంఫర్ట్గా అయితే నాకు లేదు. కొంచెం 5'6" నుంచి పైన ఉన్న వాళ్ళు ఎవరైతే చాలా హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు, మంచి రైడ్ చేయొచ్చు. ఒకసారి మనం ఫ్యూయల్ ట్యాంక్ ఒకసారి ఇది చూద్దాం, ఓపెన్ చేసి లిడ్. ఇది ఒకసారికి డిటాచబుల్ ఇస్తున్నారు. డిటాచబుల్ అయితే కనుక బాగుండేదని నా అభిప్రాయం. స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి మనకి ఎలా ఉంది ఏంటి నీట్ అని కూడా. ఐడ్లింగ్లో అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి రెవ్ చేసి చూపిద్దాం ఇప్పుడు. స్పీడో కన్సోల్ చూద్దాం ఒకసారి. డిస్టెన్స్ కన్సోల్ ఇక్కడ వచ్చి జాయ్స్టిక్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చి ఒక ఐ బటన్ ఇవ్వడం జరిగింది. జాయ్స్టిక్ ద్వారా మనం దీన్ని ఆపరేట్ చేసినమాట. ఇక్కడ చూపిస్తాను. ట్రిప్ 1 చూపిస్తుంది, ట్రిప్ 2. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూయల్ రేంజ్ అనమాట. ఇది ఏంటంటే మనం ఇందులో వచ్చేసరికి ఇప్పుడు ఇందులో ఉన్న ఫ్యూయల్తో 69 కిలోమీటర్స్ అయితే మనం చెప్తుంది. అంటే దీన్ని డిస్టెన్స్ టు ఎంప్టీ అంటున్నాం కదా, అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూయల్ కన్జంప్షన్, అంటే పర్ లీటర్కి వచ్చేసరికి మనకి ఎంతైతే కన్జ్యూమ్ చేస్తుంది, దీని మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది చూపిస్తుంది ఇక్కడ చెప్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి వోల్టేజ్, అంటే బ్యాటరీ యొక్క వోల్టేజ్ చెప్తుంది అనమాట. ఇది ఒక మంచి విషయం. ఇది వచ్చి లో వోల్టేజ్ అని ఉంది ప్రస్తుతం అయితే. ఈ సర్వీస్ అవుట్ మనకి కిందకి వెళ్తే ఇక్కడ ఇందులో ఇంతే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనం ఆర్పిఎంని బట్టి అది ఆర్పిఎం మీటర్ అయితే కనుక భలే ఉంది. ఇందులో ఆర్పిఎం మీటర్ అయితే భలే ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ మంచిగా అనిపించింది. అది మనకి ఇక్కడ రైట్ సైడ్ అయితే ఇక్కడ ఒక బటన్ ఇస్తున్నారు, దీని ద్వారా మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మనం. మనకి దీని ప్రైస్ అయితే కనుక 3,52,000 ఎక్స్-షోరూమ్ ఉంది. అలాగే ఆన్ రోడ్ అయితే కనుక 4,43,000 ఆన్ రోడ్ వస్తుంది. ఇది మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో ఇంటర్సెప్టర్ ఏదైతే ఉందో అదే ఇది. ఇక్కడ ప్లేస్ అంతా కూడా సేమ్ ప్లేసే, కాకపోతే ఏంటంటే ఈ బేర్ అనేది ఒక ఓవల్ షేప్లో దీనికి ఒక డిఫరెంట్గా ఇక్కడ వీళ్ళు ప్రజెంట్ చేశారు. వెనకాల ఇదంతా ఓపెన్గానే ఉంది, ఇక్కడ దీన్ని స్టిక్ చేసినట్టున్నారు. ఇందులో నాకైతే మెయిన్గా కనిపించింది అయితే కనుక ఇది ఫ్రంట్ ఈ వీల్స్, స్పోక్ వీల్స్ అవడం వల్ల ఏమవుతుందంటే ప్యాచ్ పడిందంటే మటుకు నరకం చూసేస్తారు. ఎక్కడైనా ఇంత వెయిట్ ఉన్న వెహికల్ని హ్యాండిల్ చేయడం కష్టం. నెక్స్ట్ వచ్చి ఇది వీల్ ఓపెన్ చేసి టైర్ తీసి అందులో ట్యూబ్ తీసి ప్యాచ్ చేసి మళ్ళీ పెట్టాలి. ఇది పెద్ద తతంగం అది కాక టైం కిల్లింగ్. నెక్స్ట్ వచ్చి ఏదైనా రిమోట్ ఏరియాలో అయిపోతే కనుక నరకాన్ని స్పెల్లింగ్ రాస్తారు. అది మటుకు వీళ్ళు ఇందులో స్పోక్స్ ఎందుకు ఇచ్చారో మరి నాకైతే తెలియదు. ఇందులో ఖచ్చితంగా అలాయ్ వీల్స్
ట్యూబ్లెస్ ఉండాలి. లేదు లేటెస్ట్‌గా స్పోక్ వీల్స్ డిఫరెంట్‌గా ఎడ్జ్డ్ బాటమ్ నుంచి ఇస్తున్నాడు దీనికి. అవి అయితే గనుక బెటర్. ఎందుకంటే దానిలో మనం ఖచ్చితంగా ఇబ్బంది ఉండదు. దానిలో అయితే హ్యాపీగా మనకు ట్యూబ్‌లెస్ టైర్స్ వస్తాయి. ప్యాచ్ అది పడినా కూడా ఎక్కడ బయట నుంచే కదా జస్ట్ ఇలాగ దాన్ని రీప్లేస్ చేస్తే బయట ఇవాళ ఈ ట్యూబ్ ఓపెన్ చేసి ప్యాచ్ చేయడం అనేది కూడా చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే అన్ని చోట్ల ఆ టెక్నిక్ తెలిసిన వర్కర్స్ దొరకట్లేదు. కొన్ని కొన్ని చోట్ల దొరుకుతున్నారు. అదే బయట నుంచి టైర్‌కి ప్యాచ్ చేసేది ఎక్కడైనా దొరుకుతారు. అదీ కాక ట్యూబ్‌లెస్ టైర్‌తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక 10, 15 కిలోమీటర్లు బండి డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఏదైనా ప్యాచ్ పడి ఉన్నప్పటికీ కూడా దాన్నేమో మనం అక్కడ పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు. సో, అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది మెయిన్ నాకు ఇందులో కనిపించిందయితే అది బాగా డిసడ్వాంటేజ్. షార్ట్ రైడర్స్‌కి మటుకు ఇది ప్రిఫరబుల్ కాదు. హైట్ ఉంటే మటుకు బావుంటుంది. మంచి పంచీ డ్రైవింగ్ ఉంటుందన్నమాట. అగ్రెసివ్ రైడింగ్ పోస్చర్ కూడా ఉంది ఇందులో.